ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఇప్పుడు గౌరవనీయులైన మన మంత్రివర్యులు శ్రీ ప్రతాప్ గారు మన జాతీయ జెండాను ఎగరవేస్తారు. అయ్యో లేవండి, పైకి లేండి. సార్ ఏయ్, పైకి లేకు, లేకు, సార్ లేకు. అది ఏం చేస్తున్నావు నువ్వు? అసలు చెప్తా చామంతి, పెళ్లి చేసుకుంటావా? జైలర్ గారు, వీడు నన్ను చంపడానికే వచ్చాడు. ఇదేనా మీరిచ్చే సెక్యూరిటీ నాకు? లేదు సార్, లేదు. నేను మిమ్మల్ని చంపడానికి రాలేదు. ముందు ఇతన్ని పట్టుకోండి. రేయ్, మినిస్టర్ గారిని చంపడానికి వస్తావా? లేదయ్యా, నేను చెప్పేది వినండి. మంత్రి గారిని చంపనికే జెండాలో బాంబు పెట్టిండ్రు. ఆయన కాపాడడానికి నేను వచ్చిన. బాంబులు పెట్టారా? అది జెండాలో? అవునయ్యా. వద్దయ్యా, అయ్యా, వద్దు. ఏవి బాంబులు? నన్ను చంపడానికి వచ్చి అడ్డంగా దొరికిపోయావని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా? నాటకాలు ఆడుతున్నావా నువ్వు? అయ్యో లేదు సార్, నేను నిజమే చెప్తున్నా. అక్కడ ఇద్దరు మాట్లాడుతుంటే మరి నీ జేబులోంచి పట్ట కత్తి అబద్ధం చెప్తుందా? ఈ కత్తి నా దగ్గరికి ఎలా వచ్చిందో నిజంగా నాకు తెలియదు సార్. నీకు ఇవ్వాల్సింది ఇస్తే అన్నీ బయటికి వస్తాయి. లేదు సార్, లేదు సార్, మా నాన్న అలాంటోడు కాదు సార్. మినిస్టర్ గారిని చంపాలనుకుంటావా? ఎంత ధైర్యం రా నీకు? సార్ సార్, మా నాన్నని కొట్టకండి సార్, వదిలేయండి సార్. సార్, మా నాన్నని కొట్టకండి. మినిస్టర్ గారిని చంపాలనుకుంటావా? కొట్టకండి సార్. సార్, ఆయన అబద్ధం చెప్పట్లేదండి సార్. సార్, మా నాన్నని కొడుతున్నారు, వదిలేయండి. మినిస్టర్ గారిని ఆయన చంపాలనుకుంటావా? అసలు అబద్ధం చెప్పండి సార్. మా నాన్న చెప్పింది నమ్మండి సార్. మీరు ఇన్వెస్టిగేషన్ చేయండి సార్. ఆయన్ని కొట్టొద్దు సార్. సార్ ప్లీజ్ సార్. సార్ సార్, కొట్టకండి సార్. మినిస్టర్ గారిని చంపాలనుకుంటావరా? అమ్మ చామతి, నువ్వు ఈడ ఉండకమ్మా. నిజం వీళ్ళకి ఎప్పటికైనా తెలిసిపోతుంది. మీ నాన్నకేం కాదు, ముందు నువ్వు ఇంటికి పోమ్మా. నాన్న. అమ్మా, అమ్మా, పద. చామతి. సార్, పద. సార్ వదిలేయండి సార్. సార్, నాన్న, నాన్న.